మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకుంటారు కదా. సో అతన్ని ఏంటంటే కొంతమంది అంటే వేరే ఛానల్ అయితే నేను చెప్పను. సో ఆ ఛానల్ సంబంధించిన వాళ్ళు రిపోర్టర్స్ అతని చుట్టూరు చేరి అయితే నువ్వు కల్తీ చేస్తున్నావు, 10 రూపాయలకి కోవా బన్ ఎలా ఇస్తావు అని చెప్పేసి ఆయన కొంచెం ఇదిగా మాట్లాడారు అనమాట. సో అంటే నీ ఆధార్ కార్డు తీ, ఇక్కడ చెట్టుకు కట్టేస్తాము ఇట్లాగా. సో కల్తీ అనేది ప్రస్తుతం ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది, తాగే నీరు దగ్గర నుంచి అక్కడి నుంచి. మరి ఎందుకు వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటే ఈ చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళతో ఎందుకు ఇట్లా ఇది చేశారంటారు? ఎందుకంటే వాళ్ళు లోకుగా ఇప్పుడు 10 రూపాయల బన్ అంటే 10 రూపాయల బన్ అమ్మేవాడు ఎవడు? మళ్ళాంటి సామాన్యుడేగా, వాడు మధ్యతరగతి వ్యక్తే కదా. ఆ 10 రూపాయల బన్నులో ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఇప్పుడు వాడు చిన్న వ్యక్తి, వాడిని కట్టేసి కొట్టినా వాడిని ఈడుస్తాడినా అనే దిక్కులేరని. అదే మరి పెద్ద పెద్ద కంపెనీలలో ఫ్రాడ్ జరుగుతుందిగా, ఒక్క దాంట్లో కాదుగా జరిగేది. ఇప్పుడు మనకి చికెన్ మటన్ పెట్టే వాటిలల్లో పెద్ద పెద్ద వాటిలల్లో మరి ఎవరు హెల్త్ మినిస్టర్లా ఎవరు వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు కానీ ఆ ఫుడ్ చెక్ చేసే వాళ్ళు వచ్చి ఆ కాసేపు హడావుడి చేస్తారు. మరి తర్వాత కూడా అదే పాసిపోయిన చికెన్, అదే పాసిపోయిన మటన్, అదే పాసిపోయిన బిర్యానీ పెడుతుంటే మరి ఎవరు మాట్లాడరే? అప్పుడు ఈ ఛానల్ వాళ్ళు అందరూ పోయినరు, చచ్చిపోయారా? వాళ్ళు కూడా తీయాలి కదా. మరి మనకి ఇప్పుడు ట్రీట్మెంట్ పేరుతోటి హాస్పిటల్కి పోయేది ఎవరు? పేదవాళ్ళమే కదా, మధ్యతరగతి మనుషులు పేదవాళ్ళమే కదా. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్కి పోయినా ఆ రోగి పేరు చెప్పి ఎంత ఫ్రాడ్ నడుస్తుంది. టాబ్లెట్లు, ఒక్కొక్క టాబ్లెట్లు నాసి రకం టాబ్లెట్లు ఇచ్చి మనం ఎన్నిసార్లు 10 సార్లు వాడినా కూడా రోగం తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు? ఏడ జరుగుతుంది నిర్లక్ష్యం? మరి అట్టేటప్పుడు కూడా ఇట్టాటి ఛానల్లే అందరూ 10 మంది కూడి అట్టటి వాళ్ళని బయట వేయచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు కోటీశ్వరులేనా, వాళ్ళకి లచ్చలు ఉన్నాయనా, వాళ్ళు ఊకోరనా? అట్టాటి కంపెనీలు మూసేపియొచ్చు కదా. ఇట్టాటి వాళ్ళు 10 మంది కూడి ఇప్పుడు 10 రూపాయలు బన్నోడు వాడు ఫ్రాడ్ చేసినని వాడు షెట్టికి కట్టేసి కొట్టవచ్చు, ఉరిదీయొచ్చు కూడా. ఎందుకంటే వాడు ఏం చేయలేడు కాబట్టి. ఇప్పుడు వాడు చేసిన బన్ను వాడితోటే తినిపించారు. ఇప్పుడు ఇట్లనే మన 2 రాష్ట్రాల మీద యావత్ ప్రపంచం మీద చాలా ఫ్రాడులు నడుస్తున్నాయి. అందరూ కూడా అట్లే చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లో మీరు అన్నట్లే ఇప్పుడు ఈ మస్కా బన్ ఉందనుకో, పెద్ద రెస్టారెంట్లో 100 రూపాయలకి అమ్ముతారు, దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉండదు. కానీ ఈ 10 రూపాయల బన్నుకి ఎక్స్పైరీ డేట్ ఏది అని చెప్పేసి అని అడుగుతున్నాడు ఆ రిపోర్టర్. దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకంటే వీడు చిన్న వ్యక్తి కాబట్టి వీడికంటే ఆస్తి లేదని నేను చెబుతాను కదా. వాడు అడుగుతుడు, ఎవడైనా అడుగుతుడు, రోడ్డు మీద అడుగు తినేవాడైనా గుంజి కొడతాడు అని. ఎందుకంటే వాడికి ఆస్తిలా కంటూ అడిగితే తప్పే పట్టుకొని అంటే తప్పేదని ఉంటే అడగటానికి వెళ్ళారు, తప్పేంటి? తప్పంటే మరి అదే తప్పు అందరిని అడగొచ్చు కదా, అదే తప్పు అందరిని అడగొచ్చు కదా. ఇప్పుడు మనం హెల్త్ బాగోలేక హాస్పిటల్కి పోతున్నాం, ఎంత నిర్లక్ష్యం నడుస్తుంది హాస్పిటల్లో. ఇన్నాళ్ళు ఇట్లా లేదు. డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం. ఓ నర్సులు అయినా కానీ డాక్టర్లు అయినా కానీ హాస్పిటల్లో పని చేసే వ్యక్తులు ప్రతి వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు కానీ కౌంటర్లో ఉండేవాళ్ళు కానీ మన స్కానింగ్లు తీసేవాళ్ళు కానీ మనకు ఓపీ రాసిచ్చేవాళ్ళు కానీ ఎంత నిర్లక్ష్యం సృష్టిస్తారు. ఒకటి రాయిపోయి ఒకటి రాస్తారు. ప్రతి ఒక్క ఉద్యోగస్తుల చేతిలో సెల్లు. ఉద్యోగం చేయటానికి పాటలు ఉద్యోగాలు ఇవ్వతున్నాయి, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని గవర్నమెంట్ మీద పడతారు. ఇద్దనే ఉద్యోగం సరిగ్గా చేయటం లేదు. మరి అట్టాటోళ్ళ కాడ కూడా ఇట్ట పోయి ఛానల్ వాళ్ళు అలా అట్టాటోళ్ళని బయట పెడితే భయం ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని మతాలని దూషిస్తూ మతం వరకు తీసుకెళ్లిపోయారు, ఏం చెప్తారమ్మా? సిగ్గు లేదంట, సిగ్గు లేదు. ఇంకా కల్లోలాలు చుట్టించి ఈ ప్రపంచం ఎట్టు ఉండకూడదు అనమాట. ఇంకా కొట్టుకొని సావాలా. ఎందుకంటే రోడ్ల మీద ఇప్పుడు ఆడాడ కొట్టుకొని సాస్తారు, ఇప్పుడు ఎవడ కాడు పొడుచుకొని సావాలని ఇది సృష్టించడమే. ఏమన్నా సిగ్గుందా, లజ్జుందా? 10 రూపాయల బన్ను కాడ మతాలు సృష్టించడం ఏంది? కడుపుకి అన్నమే కదా తినేది, గడ్డి కాదుగా. ప్రతి ఒక్క దాంట్లోకి ముస్లింని తీసుకురావద్దు, అందుకే వాళ్ళు ఓసుకోతకు వచ్చేది. అక్కడ తప్పు ఉంటే చూపించి నిరూపించి అనాల. ముస్లిం అయితే హిందువు అయితే క్రిస్టియన్ అయితే అందరూ మనుషులు కాదా? మనం పుట్టినాక సృష్టించుకున్నా లేక ఇది మొత్తం ముందల్లే పుట్టక ముందే సృష్టించుకొని వచ్చారా తల్లి కడుపులో ఉన్నప్పుడే? సిగ్గులేని మాటలు కానీ అందుకే నేను ఛానళ్ళలో కొంతమంది చూస్తాను, కొంతమంది మంచి వాళ్ళే ఉన్నారు. మంచిని చూపిస్తారు, చెడు మంచిని చూపిపట్టే అందరూ తెలిసేది. కొంతమందికే చెబుతాను నేను, బుద్ధి లేని ఛానళ్ళు ఇప్పుడు వాళ్ళని తీసిన వాళ్ళనే అంటున్నాను నేను, అందరిని అంటలేదు. కొంతమందిని ఇప్పుడు ఆ బన్ను వీడియో ఎట్ట తీసాను, అదే కనుక వాళ్ళకి దమ్ము ధైర్యం అదే నీతి నిజాతి కనుక ఉంటే ఆ 10 రూపాయల బన్ను వాడు ఎట్ట 10 రూపాయలు తినిపించి ఆ 10 రూపాయల బన్ను నువ్వు చేసి జనాలు ప్రాణాలతో ఎట్ట ఆడుకుంటున్నావు చెప్పి వాడితోటి ఎట్ట తినిపించారు. ఇప్పుడు మన 2 రాష్ట్రాల మీద కానీ యావత్ ప్రపంచం మీద కానీ చాలా ప్రాణం నడుతుంది.
అంతా నడుతుంది. అందరితో అటనే తినిపిస్తే ఆ ఛానల్ గొప్పతనం ఏందో బయటపడుద్ది. అంటే ఆవిడ అంటుంది నువ్వు తినవు కానీ అందరినీ తినమంటున్నావు అనేసి అన్నది. అతను తినమని ఏమన్నా జస్ట్ స్టాల్ పెట్టుకున్నాడు అంత చిన్నగా, ఓ సైకిల్ మీద పెట్టుకున్నాడు. అంటే ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు తింటారు, లేదు అంటే తినరు కదా, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎందుకంటే మరి చిన్నోడి మీద చిన్నోడికే కదా లోకువ, పెద్దోడి మీద పోతే వాడు ఊకోడు కదా. ఇప్పుడు అలా మన వాళ్ళ అవతల అప్పటి రాంబాబు అన్న ఒక మాట జారిండు, జారితే ఆయనకి ఏమైంది, ఆయన అసలు దాంట్లో కూర్చొని కూడా తగ్గేది లేదని అంటుండు. అదే సామాన్యులు పోయి గొడవలు లేపితే చూడు అసలు ఎంత లేస్తుంది, ఎంత విధ్వంసం లేస్తుందో, సిగ్గుందా సామాన్యులకు మనలాంటి వాళ్ళకి? అందుకని దయచేసి చిన్న వాళ్ళ తప్పు బయట పెట్టేటప్పుడు పెద్దవాళ్ళ తప్పు కూడా బయట పెట్టే ధైర్యం ఉంటే చిన్న వాళ్ళతో బయట పెట్టరు. లేకపోతే అసలు అందరూ సమానంగా చూడండి, అందరూ సమానంగా చూడాలిగా. అడిగిన వాళ్ళు అసలు మీడియానే కాదు, వాళ్ళు ఏదో వాళ్ళని టార్గెట్ చేయడానికి మీడియా వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట, ధైర్యం తక్కువ వాళ్ళు. కొన్ని ధైర్యంగా తీస్తారు, కొన్ని ధైర్యంగా తీరు. మనం ఎట్ట అంటాం, ఇప్పుడు మన 10 మందిలో ఇప్పుడు కొంతమంది మంచి వాళ్ళు ఉండరు, కొంతమంది మంచి వాళ్ళు ఉండరు. దానివల్ల జరిగే నష్టం ఏంది, ప్రజలకు జరుగుతుంది నష్టం. ఇప్పుడు తీసిన బాగానే ఉంది, 10 రూపాయలు 10 రూపాయలు బన్నోడు తప్పు చేసినా నువ్వు రాష్ట్రాలు మొత్తానికి అందరూ చూపించిన ప్రజలకి, అదే తప్పు ప్రతి దాంట్లో నడుతుంది. అట్టనే చూపిస్తే అనిజాతి ఏందో బయటపడుతుంది, అందరూ ప్రజలు మర్చుకుంటారు కదా. రెస్టారెంట్లో 10 రోజుల నుంచి కూలిపోయిన చికెన్ మటన్ అట్లాంటివి కూడా పెడుతున్నారు. అవును, ఒక రెస్టారెంట్లో ఏంది, నేను ప్రతిసారి జరుగుతుంది. ఇప్పుడు కాలేజీల్లో జరుగుతుంది, హాస్పిటల్లో జరుగుతుంది. రాజకీయ నాయకులు మన ఓట్లు వేపించుకునేటప్పుడు వచ్చి మనకి ఇజ్జాత్ అజ్జాత్ అని చెప్తున్నారు, ఏది చేయటం లేదు. ఏది ప్రతి దాంట్లో ఉంది ఫ్రాడ్ లేదే లేదు. మరి అడిగేవాడు ఎవడు? మరి ఇదే మీడియా అదే మీడియా ఆడదీసిన మీడియా అసలు అందరి కాడ పెడితే బాగుంటుంది కదా, మన బ్రతుకులు బాగుపడతాయి కదా, అందరి జీవితాలు బాగుంటాయి కదా, అందరి జీవితాలు వెలుగులు వస్తాయి కదా. ఈ కొట్టుకోవటం తన్నుకోవటం బాధ్యత కదా, మన వెనక మాఫియా జరుగుతుందిరా, మనల్ని దోచుకోవడానికి వస్తున్నారా, మనం కొట్టుకోవద్దురా అని సిగ్గుతుందిగా. అది నేను చెప్పేది. క్వశ్చన్ చేసే యాంకర్లు జర్నలిస్టుల గురించి ఏం చెప్తారమ్మా? అంటే కాంట్రవర్సీ చేస్తే ఫేమస్ అయిపోతాం అన్న థాట్ కూడా అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫేమస్ కోసం చాలా వరకు దిగజారుతారు కొంతమంది. ఇంకా ఛానళ్ళు కూడా దిగజారితే ఇంకా దేశం ఏం జరిగే మంచి చెప్పరు చూపించేది ఎవరు చెప్పు? ఇప్పుడు బార్డర్ అవతలు ఉండి మన భారతదేశాన్ని కాపాడే వాళ్ళు టెర్రరిస్టుల నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి మన భారతదేశాన్ని కాపాడటానికి మన సైనికులు అక్కడ ప్రాణాలతో పోరాడుతున్నారు. మన దేశంలో వాళ్ళు పెట్టిన ప్రాణభిస్తాం, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మన ఇష్టం వచ్చినట్టు ఇసలు విడితానానికి మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం. సోల్జర్స్ కాడ ఎంత పేరుందో ఛానళ్ళకు కూడా ఇక్కడ మన దేశాన్ని అంత పేరుందనమాట. ఎందుకంటే చెడు మంచి అన్ని చూపించేది వాళ్ళే, ప్రాణాలకు తెగించి. ఇప్పుడు మన అవతల రాజకీయంగా గొడవ జరిగితే ఒక ఛానల్ అతన్ని కారు గుద్దేసింది, ఆయన దేశ బాగుండి బతికింది. కానీ అదే చచ్చిపోతే పరిస్థితి ఏంది? అక్కడ మంచి చెప్పరు చెప్పడానికే కదా ఆ వ్యక్తి పోయింది. అట్టాటోళ్ళని అభినందిస్తారు, ఇట్టాటోళ్ళు 10 రూపాయల వాళ్ళని 5 రూపాయల వాళ్ళని పట్టుకొని ఇక్కడ తప్పు జరిగిందని చూపించిన వాళ్ళని ఏం అభినందించాలా? సిగ్గు ఉండాలి కొద్దిగానే. పెద్ద పెద్ద తప్పులు చేసేవాళ్ళు బొచ్చే మంది ఉన్నారు మన దేశం మీద, దోసుకునే వాళ్ళ సమాజాన్ని. వాళ్ళని చూపిస్తే పేరు ఉంటుంది ఛానల్కి ఎవరికైనా. వాళ్ళని ఏం చేయాలంటారు అసలు? ఆ ఛానల్ని నడిపే వాళ్ళని కావచ్చు, సో ఇలాంటి వాటిని సపోర్ట్ చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే అదే బన్ను వాళ్ళకి తినిపియాల, వాళ్ళనే కట్టేసి కొట్టి వాళ్ళకి ఆ బన్ను తినిపిస్తే సిగ్గుద్ది అనమాట. అంటే ఈ బన్ను మీద పాపం ఈయన ఫ్రాడ్ చేసి ఎన్ని లక్షలు సంపాదించిండు, ఎన్ని కోట్లు సంపాదించిండు, పాపం ఇతర రాష్ట్రాలు పోయి ఎన్ని కోట్ల మేళ కట్టిండు అని చెప్పి చూపిస్తే తెలుస్తుంది కదా. వాళ్ళ ఒక్కలే కాదు, బన్ను అనే వాళ్ళ ఒక్కలే కాదు. ఇప్పుడు సిరియాపారస్తులు ఉన్నారా, రోడ్లమ్మట అమ్ముకునే వాళ్ళు ఒక్కలు కాదు, పళ్ళు వ్యాపారాలు కానీ కూరగాయలు కానీ ఏది ప్రతి ఒక్క సిరియాపారస్తుడు వాళ్ళ కాడికి పోతే మనం రేట్లు అడుగుతాం, సిగ్గు లేకుండా రేట్లు అడుగుతాం. అదే మాలలో పని వాడు పెట్టినట్టు వాడు పెట్టి గడ్డి అంతా తింటాం, కూర్చొని ఎచ్చులు కూర్చొని కొద్ది కొద్దిగా తినేస్తారు, సగం మళ్ళీ బారేసేస్తారు. సిగ్గు లేకుండా జేబులో 100 రూపాయలు లేకపోయినా కూడా. అదే మన వాళ్ళు మనం బతికించుకుంటే వాళ్ళ పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు కూడా బాగుంటుంది, రేటు తగ్గుద్ది కదా. ఇదే 20 రూపాయలు సోడా నువ్వు అదే మాల్లో పోయి కూర్చొని తాగు, పెద్ద పెద్ద హోటళ్ళలో పోయి కూర్చొని తాగు, 100 రూపాయలు వేస్తాడు, 100 150 వేస్తాడు. మరి సిగ్గుందా? ఎప్పుడు వస్తుంది జ్ఞానం? అది నేను అడిగేది. అమ్మ ఇప్పుడు అదే యాంకర్స్ ఎవరైతే అడిగారో క్వశ్చన్లు, ఇప్పుడు బయట పానీపూరులు యూనిపూలు బాగా జరుగుతున్నాయి, బాగా ఇంటిగ్రేటెడ్స్ అవి కలుపుతున్నారు చెత్తంతా. మరి ఆమె లొట్టలు వేసుకుని తినలేదా ఇప్పుడు? మరి అన్నిట్లో కలుపుతున్నాయని తెలిసేనాయా? అన్నిట్లో కలుతుందని తెలుసు. యూట్యూబ్లో వస్తున్నాయి, ఫేస్బుక్లో వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూస్తారు. మళ్ళీ పోయి పందులు తిన్నాడు తింటారు. ఏమిటికి తింటారు? సిగ్గు లేదా? 5 ఏళ్ళు తనం తింటలేదా? అప్పుడు కదా ప్రశ్నించాల్సింది. ఈ రోజుల్లో చదువు లేని వాళ్ళు ఎవరు? మాకంటే చదువు లేదు, మేము ఊళ్ళో మట్టి పిసుకొని బతికినాం. మరి సిటీలో ఉండి వేసాలేసి తిరిగే వాళ్ళకి అన్నీ తెలుసు కదా. యారంటే ఆడ సెల్లులు చూపించవచ్చు కదా, సెల్లుల్లో చేతుల్లో సెల్లులు ఉన్నాయి కదా, సెల్లులు మంచుకుంటాయి చెబరకుండాయి కదా. మరి అవన్నీ చేయొచ్చు కదా. ఎవరు చేస్తున్నారు? ఎవరు నీతి వాళ్ళు యాన్నెలు పడుతున్నారు, యాన్నెలు పెట్టుకుంటారు. ఎక్కడో చిన్నది పెట్టుకొని మీరు పాపులర్ కావటానికి ట్రెండ్ చేస్తారు సిగ్గు లేకుండా. మరి తప్పులు మన రాష్ట్రం మీద చాలా ఉన్నాయి, అవి కూడా అట్నే చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.